ఎవ్వరు పడితే వాళ్ళని పెదాల మీద ముద్దులు పెట్టుకోవటం, బాడీ పార్ట్స్‌తో ఆడుకోవటం, ఇదంతా మాకు చాలా సిగ్గుగా ఉంటోందండి అని చెప్పి ఇంట్లో చంటి పిల్లలున్న పేరెంట్స్ చాలామంది కంప్లెయింట్ చేశారు. ఈరోజు మనం పిల్లల పెంపకంలో దీని గురించి మాట్లాడుకుందాం. హలో, నేను మీ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే ఉమెన్స్ డాక్టర్. మనకు ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా 1 నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకి ఇది చాలా కామన్ బిహేవియర్. నిజం చెప్పాలంటే ఇది క్యూరియాసిటీ. చెవులు, ముక్కు, నోరు ఎలాగా అలా వాళ్ళు వాళ్ళ బాడీ పార్ట్స్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట. ఇది చాలా కామన్ క్యూరియాసిటీ. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తారంటే వాళ్ళకి ఇంకా సోషల్ బౌండరీస్ తెలియవు. అంటే ఏంటంటే ఇలా బిహేవ్ చేయకూడదు, ఇలా బిహేవ్ చేయొచ్చు, ఇది తప్పు, ఇది ఒప్పు, అది తెలియదు అనమాట. తర్వాత వాళ్ళు ఎవరినన్నా చూసుండొచ్చు అలాగా టీవీల్లో, లేకపోతే మీరు చూసే ఇన్స్టా రీల్స్లో. మిమ్మల్ని అంటున్నానని అనుకోద్దు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ. కానీ ఏంటంటే పిల్లలు ఎక్కడన్నా చూసిన దాన్ని ఇమిటేట్ చేసే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లల విషయం, పిల్లలకి ఇది చాలా హ్యాపీగా ఉంటుంది, సూతింగ్గా ఉంటుంది. అంటే థమ్స్ అప్ చేసుకుంటారు, లేకపోతే బ్లాంకెట్స్ గట్టిగా పట్టుకుని పడుకుంటారు కదా, అలా అన్నమాట. ఇది జస్ట్ సూతింగ్గా ఉండటం వల్ల వాళ్ళు అలా చేస్తారు. నార్మల్ అని మాట్లాడుకున్నాం కదా, మనం వీళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకు అంటే ఈరోజు మనం వీళ్ళని కనుక అది చండాలం లేకపోతే వాళ్ళని షేమ్ చేస్తే రేపు పెరిగి పెద్దయ్యాక వీళ్ళ పర్సనల్ రిలేషన్షిప్స్ని కూడా దాని చుట్టూ అలా కొంచెం అంటే అన్హెల్దీ రిలేషన్షిప్స్ పెంచుకునే అవకాశం ఉంది. అయితే వీళ్ళతో ఏం మాట్లాడాలి, దీన్ని ఎలా మాన్పించాలి, మీరు ఏం చేయొచ్చు అన్నది నేను నెక్స్ట్ రీల్లో చెప్తాను. అది కూడా ఈరోజే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఎవరైనా పేరెంట్స్ ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే షేర్ చేయండి, మీకోసం మీరు సేవ్ చేసుకోండి. మనం ఇలాంటి విషయాలు ఇంకా చాలా మాట్లాడుకోవాలి, చాలా నేర్చుకోవాలి కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి.